హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటలక్క కర్రీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను పొద్దునే లేచి శుభ్రంగా తలకు పోసుకున్నాను. మాకు పొయ్యి బయటే ఉంటుంది. చూడండి నా ఇల్లు ఎలా ఉందో, ఎంత నీటుగా పెట్టుకుంటానో. సామాన్లు కూడా చాలా నీటుగా శుభ్రంగా పెట్టుకుంటాను. నాకు ఇల్లంతా దుమ్ముగా గజిబిజిగా ఉంటే అస్సలు నాకు నచ్చదు. అందుకోసం ఏ రోజు పని ఆ రోజు శుభ్రంగా చేసుకుంటాను. ఏదైనా సామాన్లు ఉన్నా కూడా, దాని మీద ఏదైనా దుమ్ము ఉన్నా కూడా నేను చిన్న క్లాత్ కర్రకి చుట్టుకుని మంచిగా నీటుగా చేసుకుంటూ వస్తాను. ఇల్లంతా సర్దేశాను ఫ్రెండ్. ఈరోజు ఇల్లంతా శుభ్రంగా తుడిసేసి నేను కడిగేసి నీటుగా చేయాలి. ఇంకా చాలా పని ఉంది. ఫస్ట్ మాత్రం నేను ఇల్లంతా శుభ్రంగా సర్దేసి నీటుగా సామాన్లన్నీ అవురు చేశాను. దాని మీద దుమ్ము ధూళి ఏమి లేకుండా తుడిచి పెట్టేశాను. ఇల్లు మాత్రం నీటుగా ఊడ్చుకుని వచ్చేసాను. ఇప్పుడు ఈ వరండా కూడా శుభ్రంగా మా అమ్మాయి సరఫ్ నీళ్ళతో కడిగింది. ఆల్రెడీ మేము బట్టలు ఉతికేసాము కదా, ఆ సరఫ్ వాటర్ వచ్చింది కదా, అదంతా కింద పడేసి చీపురు తీసుకుని శుభ్రంగా మా అమ్మాయి రుద్దేసింది. నేను మాత్రం మా ఇంటిలో అక్కడ పొయ్యి ఉంటుంది ఫ్రెండ్, ఆ పొయ్యి తీసి నేను ఏరో చోట మార్చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ నీళ్లు పట్టేటప్పుడు ఏమవుతుందంటే ఆ నీళ్ళన్నీ వెళ్ళి పొయ్యిలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, నేను బాత్రూమ్ చాలా శుభ్రంగా నీటుగా కడిగాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కుక్కలు వచ్చి కూర్చున్నాయి అని చీదరం వచ్చేసి నేను ఆ కుక్కల్ని బయట కూర్చోబెట్టాను. ఎందుకంటే చిన్న చిన్న పసిపిల్లలవి మా గోడ పక్కన ఖాళీగా ఉంటుంది, అక్కడ పెట్టేసి మంచిగా పట్ట మీద పెట్టేశాను. హాయిగా వాళ్ళు ఆడుకుంటున్నాయి. ఆ కుక్క పిల్లలు మాత్రం చాలా బాగున్నాయి. చూడండి, ఇక్కడ నీళ్లు మరగబెట్టుకుని పోసుకున్నాను. శుభ్రంగా తలకు పోసుకున్నాను. మా అమ్మాయి కోసం నేను నీళ్లు పెడితే దాంట్లో వాటర్ వెళ్ళినాయి. ఎందుకంటే మా అమ్మాయి పైప్లో నీళ్లు పట్టేటప్పుడేమో కొంచెం ప్రెషర్ ఎక్కువైపోయి పొయ్యిలోకి వెళ్ళిపోయినాయి. అందుకోసం అక్కడ పొయ్యి మార్చేద్దామని ఇద్దరం చెప్పుకుంటున్నాము. చూడండి మా ఇల్లు వాకిలు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. వంటలక్క కర్రీ ఛానల్ ఇది మాత్రం కొత్త ఛానల్ నాది. పాత ఛానల్ ఏమో యూట్యూబ్ వంటలక్క వైటి నా ఛానల్ హ్యాక్ చేసేసారు. అందుకోసం నేను కొత్తగా మళ్ళీ పెట్టుకున్నాను వంటలక్క కర్రీ ఛానల్. చూసేవాళ్ళు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్, లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి. ఈరోజు మా అమ్మాయి పొద్దున్న మార్కెట్కి వెళ్ళింది. కొత్తిమీర గోంగూర తీసుకొచ్చేసింది. శుభ్రంగా నేను నీటుగా మంచిగా కడిగిన సాప వేసుకొని పరిశుభ్రంగా తలకు పోసుకుని నేను గోంగూర ఆకులన్నీ తుంచేసుకుంటున్నాను. ఒకటి శుభ్రంగా నీటుగా తుంచేస్తున్నాను. ఫ్రెండ్, నాకు యూట్యూబ్ వంటలక్క వైటీ ఛానల్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా బాగా నడుస్తుంది. కానీ ఆ దొంగ వాళ్ళు ఎవరో కానీ నా ఛానల్కి హ్యాక్ చేసేసారు ఫ్రెండ్. అందుకోసం మాత్రం ఈ ఛానల్కి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. మీకు మంచి మంచి వీడియోస్లు, సూపర్ వీడియోస్లు వస్తూ ఉంటాయి, చూస్తుండండి. చూడండి, ఇప్పుడు నేను పొయ్యి ఇక్కడ మార్చేసాను. ఎందుకంటే అక్కడ నేను చెప్పాను కదా వాటర్ పోయినాయి ఫ్రెండ్స్ అన్నాను కదా, అక్కడ మేము ఎక్కువ బాత్రూమ్కి, లెట్రిన్కి అన్నిటికీ ఆ నీళ్లు పైప్తో ఎక్కువ పడుతూనే ఉంటాం. వాటర్ ఎక్కువ, ఆ వాటర్ అంతా పొయ్యి అంతా తడిసిపోయింది. నా అదృష్టం ఫస్ట్ నేను స్నానం చేసేసాను, తలకు పోసుకున్నాను. ఇప్పుడు నా కూతురు కోసం నేను పొయ్యి ముట్టిస్తున్నాను. ఎప్పుడు కూడా మా ఊళ్ళో మాకు ఎప్పుడు కృష్ణాలు దొరకదు, అయినా నేను కొనుక్కోను. ఎందుకంటే నా కృష్ణాలు కొనుక్కోని అవసరం కూడా ఉండదు. మాకు 2-3 అస్సలు 5 కొబ్బరి చెట్లు, మాకు 3 పడేసాము. ఇంకా 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి మాకు. ఆ కొబ్బరి చెట్లకి ఏమో చుప్పలు అన్నీ వస్తాయి, ఆకులు అన్నీ వస్తాయి, మాకు చీపురు పుల్లలు వస్తాయి అన్నీ. అసలు నేను ఒక్కరోజు కూడా బయట ఏది కూడా నేను పుల్లలు అస్సలు కొనుక్కునే పని ఉండదు మాకు. ఎందుకంటే మా కొబ్బరి మట్టలు, కొబ్బరి పూలు, కొబ్బరి చుప్పలు అన్నీ వస్తుంటాయి. మా పిల్లలు ఏమో నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా బయట ఒక్క రోజు అయినా మేము పుల్లలు కొనుక్కోలేదు. ఏ రోజు కూడా శుభ్రంగా మట్టలన్నీ నేను ఎండబెట్టుకుని, పువ్వులన్నీ ఎండబెట్టుకుని నేను శుభ్రంగా అసలు గిన్నె నిండా నీళ్ళు మరగబెట్టుకుని నేనైనా, నా కొడుకు అయినా, నా కూతురైనా పోసుకుంటాము. ఎప్పుడో ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడైతే నేను కొంచెం గ్యాస్ మీద పెట్టుకుంటాము, ఎప్పుడో ఒక్కసారి. కానీ ఆ గ్యాస్ మీద పెట్టుకుని పోసుకున్నా కూడా మాకు పోసుకున్నట్టే అనిపించదు. కట్టెల పొయ్యి మీద నీళ్లు మరగబెట్టుకుని పోసుకుంటేనే మాకు అంత హాయిగా అనిపించింది. అప్పుడప్పుడు నేను సిటీకి వెళ్తే ఎట్ట చేయాలయ్యా, కట్టెల పొయ్యి పెట్టుకోవాలంటే ఎలా అంటే మా అబ్బాయి ఏమంటాడు, నువ్వు సిటీకి వెళ్ళి కట్టెల పొయ్యి పెట్టుకోవాలంటే అక్కడ కుదరదులమ్మా, హీటర్ అయినా పెట్టుకోవాలా లేకపోతే గ్యాస్ మీద అయినా పెట్టుకోవాలన్నాడు.
సరేలయ్యా అని చెప్పాను. అందుకోసం నేను మా కొబ్బరి చెట్లకు వస్తాయి కదా, మట్టలైనా చుప్పలైనా పుల్లలు ఏదైనా కూడా కొన్ని ఏమో అన్నీ ఎండబెడతాను. శుభ్రంగా నేను నీళ్లు కాగబెట్టుకుంటాను. కొన్ని ఉంటే ఏరే వాళ్ళు ఎవరైనా ఇరుగు పొరుగు వచ్చి అడుగుతుంటారు, వాళ్ళకి ఏదో కొన్ని ఇచ్చేస్తాను. ఎందుకంటే ఎక్కువ ఉన్నా కూడా నేను ఏం చేసుకుంటాను, ఇచ్చేస్తాను. ఎవరైనా అడిగితే మాత్రం తప్పకుండా నేను ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, పొయ్యి మాత్రం చాలా తొందరగా నా చేతి భలే మంట అయ్యిద్ది. అసలు ఏం లేదు, పుల్లలు పెట్టంగానే మంట అయిపోయిద్ది. చూడండి, నా కొడుకు విజయవాడ నుంచి వచ్చాడు. మా అబ్బాయి ఏదో పాపం 5 నిమిషాలు గేమ్ ఆడుకుంటున్నాడు. ఆ రోజు ఏమో పొద్దున నేనేమో అరటికాయలని మళ్ళీ ఆరెంజ్ ఏమో తిన్నాను, టిఫిన్ చేసాము మేము. ఉప్మా అని అది అని ఇదని నాకేంటో నచ్చలేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం వలన. అందుకోసం నేను అరటికాయ తిన్నాను, బనానా తిన్నాను, ఆరెంజ్ తిన్నాను. మా పక్కన మా చుట్టాల అబ్బాయి మా ఇంట్లో ఫిష్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు, ఇచ్చేసాను అబ్బాయికి. నేనేమో చీర మార్చుకున్నాను, నైట్ తీసేసి చీర మార్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను వంట దాంట్లో రావాలా కదా, నేను వంట చేసుకోవాలా కదా అన్నట్టుగా మా అమ్మాయి కన్నా నేను చీర కట్టుకుంటాను అమ్మ అన్నాను. మా అమ్మాయి పాపం మా పిల్లోడి కోసం మ్యాగీ వండింది. మా అబ్బాయి ఏమో మ్యాగీ తింటూ కూడా గేమ్ ఆడుకుంటున్నాడు. కొంచెం మాత్రం నాకు ఇచ్చింది, ఒక 2-3 స్పూన్లు నేను తింటున్నాను. నేను ఏదో ఇంట్లో ఉన్న బ్లాక్ శారీస్ కట్టుకున్నాను. మా పిల్లోడు చూడండి గేమ్ ఆడుతూ కూడా తింటున్నాడు. ఆ రుచి ఏంటో ఎలా తెలిసిద్ది. ఇప్పుడేమో విజయవాడ నుంచి మా అబ్బాయి మటన్ తీసుకొచ్చాడు ఫ్రెండ్. ఆ మటన్ తీసుకొచ్చినాక ఏమన్నాడంటే మటన్ చూసుకోమ్మా అన్నాడు. ఆ మటన్ చూసుకుంటున్నాను నేను. ఆ మటన్లో మాత్రం ఏదో కొంచెం లైట్గా నాకు వాటర్ ఉన్నట్టుగా అనిపించింది. పిల్లోడు అంటున్నాడు, కొంచెం ఎట్టయినా వాటర్ కలిపేయాలి అమ్మ, వాళ్ళు ముక్క నీళ్ళలో తడిపారమ్మా అన్నాడు. సరేలే పోళ్ళు ఇంకేం చేస్తావులని అన్నాను మా అబ్బాయికి. ఈరోజు మా ఇంట్లో అసలు దేని గురించి నేను మటన్ తెప్పించానేమో, మా ఇంట్లో మద్రసే పిల్లలకి వాళ్ళకి ఖురాన్ షరీఫ్ చదివించాలని మద్రసే పిల్లలకి ఆర్డర్ ఇచ్చాము మేము. మద్రసే పిల్లలకి ఈ మసీదులో ఉంటారు కదా, పెద్దవాళ్ళకి ఫోన్ చేసాం మేము. ఫోన్ చేసి పిల్లలకి మా ఇంట్లో ఖురాన్ చదివించాలయ్యా, ఒక 11 మంది పిల్లల్ని పంపండి అన్నాను. వాళ్ళు ఏమో సరే అమ్మ పంపుతానంటే, అందుకోసం నా కొడుకు ఏమో మటన్ తీసుకొచ్చాడు. ఉల్లిపాయలు ఏమో తగినన్ని ఉల్లిపాయలు నేను పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయలన్నీ నీటుగా తొక్క తీసేసి నేను అన్నీ కటింగ్ చేసుకోవాలా. ఇప్పుడేమో మటన్ అన్నీ పక్కన పెట్టేసి నేను గోంగూర తుంచాను ఇందాక. గోంగూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ శుభ్రంగా నేను వాష్ చేసుకుంటున్నాను. ఈ బకెట్లు ఎందుకు తీసుకున్నానంటే మా ఆయన చనిపోయారు ఫ్రెండ్. మా ఆయన చనిపోతాడని కూడా అసలు నేను కల్లో కూడా అనుకోలేదు. మా ఆయన చనిపోయారు. అందుకోసం ఆ రోజు బకెట్లు ఏదైనా అవసరం వస్తాయని నేను బకెట్లు తీసుకున్నాను. చూడండి మా ఇంట్లో కుండీలు ఎలా ఉన్నాయో. నాకు ఇరుగు పొరుగు ఎక్కువ ఏముంటాయి చెప్పనా, అన్ని పూలు, ఇది అన్ని చెట్లే ఉంటాయి ఎక్కువ. చూడండి, నేను కళ్యా కోసం పచ్చనిపప్పు తీసుకున్నాను. పచ్చనిపప్పు తీసుకుని శుభ్రంగా నేను వాష్ చేసుకుంటున్నాను. కొంచెం నీళ్లు కూడా నేను వేస్ట్ పోనివ్వను. ఎందుకంటే నాకు చెట్లు ఉన్నాయి కదా, పూల చెట్లు, ఆ చెట్లు ఈ చెట్లు అన్నీ ఉన్నాయి, దానికి వేసుకుంటాను. చూడండి, నేను దమ్కా భాజీ వండుతున్నాను బిర్యానీలో. సూపర్గా నేను దమ్కా భాజీ చాలా టేస్ట్గా చేస్తాను ఫ్రెండ్స్. నా ఒక్కొక్క వీడియో వస్తుంటుంది, చూస్తుండండి. ఈ దినుసులన్నీ నేను కళ్యాలు వేసుకోవటానికి, ఇది ఫ్రై చేసుకోవటానికి పెట్టుకున్నాను. చాలా సూపర్గా చేస్తాను. ఈ దినుసులతో నేను పొడి చేస్తాను. ఇంకా బిర్యానీ పొడి కూడా నేను చేసుకుని పెట్టుకున్నాను. బిర్యానీ మసాలా కూడా వేరేగా చేసి పెట్టాను. చూడండి, ఇప్పుడు నేను పొయ్యి దగ్గర వచ్చేసాను. దమ్కా భాజీ పొయ్యి మీద ఉడుకుతుంది. ఇప్పుడు నాకు ఏమేమి వస్తువులు కావాలన్నీ చూసుకుని ఒకటి తీసుకుంటున్నాను. మా ఆయన చనిపోయి 3వ నెల జరుగుతుంది ఫ్రెండ్. నా భర్త చనిపోయాడు. అందుకోసం నేను మసీదులో పిల్లలకి భోజనానికి చెప్పాను. వాళ్ళు మద్రసా పిల్లలు సాయంత్రం 7:30కు వస్తామమ్మా అన్నారు. అందుకోసం ఇప్పుడు నుంచి నేను అంతా రెడీ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా, నా కూతురు పాపం వీడియో తీస్తూ ఉంటుంది మా అమ్మాయి. ఫ్రెండ్స్, చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వంటలక్క కర్రీ ఛానల్కి.